లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నిన్న బానే ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. ఏమైంది అసలు? అంటే ఇంత ఏం పేరు? బాబు పేరు ఏంటి అసలు? అజయ్. అజయ్ ఏం చేస్తాడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మున్సిపాలిటీలో చేస్తాడు జవాన్ గా. మీ వారు, మీ హస్బెండ్? లేడమ్మా, 15 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఇంట్లో ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆడపిల్ల ఉంది. ఏంటి అసలు? అంటే హెల్త్ ఏమైంది అసలు? బాబుకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంత ముందు ఏమన్నా ఇలా అయిందా? అంత ముందు ఆయాసం లాగొస్తే ఎంజియోగ్రామ్ చేయించుకుంటూ. ఎంజియోగ్రామ్ అంటే ఇంతకు ముందు వయసు ఎంత? బాబు వయసు ఎంత? 31. పెళ్ళయిందమ్మా? లేదమ్మా, పెళ్లి కాలేదు. ఓకే. అంటే ఎంజియోగ్రామ్ ఇంతకు ముందు చేయించారా మీరు? ఒక్కసారి మొన్న ఈ మధ్యన చేయించుకుంటూ. ఏమన్నా చెప్పారా? రిపోర్ట్లు ఏమన్నా వచ్చింది? చాలా చిన్న వయసు కదా పాపం. ఇంత చిన్న వయసులో మరి ఎందుకని ఇలా? అంటే ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వట్లేదా? హెల్త్ కి సంబంధించిన జాగ్రత్తలు అవన్నీ ఈ వయసులో? అన్ని అయిపోయినాయి. మన మెడిసిన్ కూడా ఏం లేదు, మంచిగానే ఉన్నాడు. మందులు వాడితే తగ్గుద్ది అన్నాడు. మొన్న కూడా చెకప్ వచ్చిండు. మాతలు తీసుకొని పోయి ఏం కాదు ఈసారి వచ్చి తీసుకోండి చూయించుకుంది కానీ డాక్టర్ తోటి అని చెప్పి అన్నారు. క్యాన్సర్ వచ్చింది. మందులు వాడతాను, బయట చూపెట్టండి, హాస్పిటల్ చూపెట్టి. మీరు ఎలా సాధారు? బాబుని ఎలా సాధారు మరి? మీరేమన్నా పని చేసే వాళ్ళ? అంత ముందు పిల్లల్ని ఎలా సాధారు మరి? అంత ముందు మున్సిపాలిటీకి వెళ్ళా, మా ఆయన చనిపోయినాక. అందులో మున్సిపాలిటీలో జాబ్ చేశారా? ఓకే. బాబు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాడు? మున్సిపాలిటీ జవాన్ గా చేస్తాడు. జవాన్ గా చేస్తున్నాడా? 47వ డివిజన్ కాలు బొక్కలగడ్డ. ఏంటి అతని లక్ష్యం? అంటే ఇదేనా? ఇంకా వేరే లక్ష్యం ఏమైనా? పోలీస్ అవ్వాలని ఉందని విన్నాము. పోయిండమ్మా, ట్రైనింగ్ పోయిండు. ట్రైనింగ్ పోతే ఇక మళ్ళీ ఆలోచించుకొని మరి అమ్మ ఉంది, చెల్లె ఉంది అని చెప్పని ఒక అడుగు వెనకేసిండంట. ట్రైనింగ్ అయిపోయినప్పుడే అన్ని మంచిగానే ఉన్నాయి. అయితే నాతో అన్నాడు కదా, అమ్మ నీగా మా ఫ్రెండ్ ఒక ఆయన దూరం పోతే ఎట్లా రా, మనల్ని ట్రైనింగ్ దూరం పంపిస్తారంటే, అమ్మ నేను రానులే, మా చెల్లె మా అమ్మ ఉన్నారు, 2 ఆడోళ్ళే, మా అన్నయ్య దూరంగా ఉంటాడు, నేను వెళ్ళను రా అని చెప్పని వెనక్కి తగ్గిందంట. వచ్చినాక నాకు చెప్పిండు. అంతకుముందు మంచిగా జిమ్కి పోయేది అన్ని చేసిండు. ఏంటిదయ్యా మరి ట్రైనింగ్ అన్నా మళ్ళీ ఏంటిది అని అంటే, నేనే కావాలని ఒక అడుగు వెనకేసినమ్మా, నువ్వు చెల్లె ఉన్నారు కదా, నాన్న కూడా లేడు, అన్నయ్య కూడా లేడు, మా కోసమే అమ్మా. కుటుంబం ఇప్పుడు మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేటువంటి ఇప్పుడు కొడుకు కోల్పోయారు మిమ్మల్ని. అసలు మీరు దూరం అయిపోయాడు. 2 కొడుకులు, పెద్ద ఆయన దూరం ఉంటాడు, ఒక కొడుకు ఒక బిడ్డ. అత్తగారు ఊర్లోనే ఉంటాడు. ఆయన పెళ్ళైందా? ఆయన పెళ్ళైంది, 2 పిల్లలు. అమ్మాయి డిగ్రీ ఫైనల్, అమ్మాయి కూడా 2nd ఇయర్ అయిపోయింది. మిమ్మల్ని చూసుకునే కొడుకు ఎవరున్నారో అతను మీకు దూరం అయిపోయాడు. అవును, నన్ను చూసుకున్న కొడుకు దూరం అయినా, నన్ను సాదే కొడుకే. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గుండెపోట్లు అనేవి చాలా చిన్న వయసులోనే వస్తున్నాయి. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఎస్పెషల్లీ యువతకే ఎక్కువగా ఈ గుండెపోట్లు వస్తున్నాయి. ఆ గుండెపోట్ల కారణంగా వాళ్ళ అర్ధాంతరంగా వాళ్ళ తనువును చాలించేస్తున్నారు. వాళ్ళ ఇక్కడ కూడా చూసుకుంటే ఆ కుటుంబానికి అమ్మ ఆరోగ్యం బాగోదు, ఆధారం ఆ కుటుంబానికి ఆధారంగా ఉండి అమ్మ చెల్లిని తనే అన్ని అయ్యుండి తనే వాళ్ళు చూసుకుంటారు. అమ్మకేమో క్యాన్సర్ని తగ్గించి ఈరోజు నాకు వైద్యం దగ్గర నుంచి చూపించాడు. గుండె ప్రాబ్లం కూడా ఉందంట ఆ తల్లికి, అది కూడా తగ్గించి తల్లిని చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు తన కొడుకు ఈ మధ్య కాలంలో కూడా చికిత్స చేయించుకున్నాడు. తను ఏమీ లేదు, మందులు వాడొచ్చు అని చెప్పారంట, మామూలుగానే ఉన్నాడంట. కానీ అనుకోకుండా ఇలా ఈ ఘటన జరగటం ఈ కుటుంబానికి చాలా విషాదాన్ని మిగిల్చింది. ఆయాసం వస్తుందమ్మా అన్నాడు. ఎందుకు నాన్న ఏమనిపిస్తుంది అంటే, కొద్దిగా వాతావరణం బాగాలేదుగా అమ్మ, అక్కడ డ్యూటీ ఏటి దగ్గర ఎమ్మటమ్మటే ఏరు పెరిగిందా తగ్గిందా అని చూస్తా ఉంటాడు. అప్పుడే వెళ్ళొచ్చిండు. ఇక అమ్మ అన్నం తిన్నావా అన్నాడు. గప్సుపులు తీసుకొచ్చి ఇచ్చిండు, తినమ్మా అన్నాడు. 10ంటికి అట్లా 9:30 10 డ్యూటీ కాడ నుంచే వచ్చిండు.
మళ్ళీ కూర్చోపోయినాక కూర్చొని దగ్గర జరిగిందా ఇది? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా? అయితే ఆయాసం లాగొస్తుందమ్మా అని చెప్పి అన్నాడు. సరే నాన్న ఏం కాదులే అని చెప్పి హాస్పిటల్ చెప్పాడా ఆయాసం వస్తుందని? కొద్దిగా ఎట్లా ఉందమ్మా అన్నాడు. ఆయాసం లాగొస్తుందమ్మా అంటే ఎందుకనంటే వాతావరణం చల్లగుందిగా అమ్మా, తడిసిన కదా బాగా డ్యూటీలు అంటే ఎప్పుడు పని పని అంటలే ఉంటావయ్యా, ఎప్పుడు ఇంతేనా, నీకు రోగం వచ్చినప్పుడు చూయించుకోవా అని చెప్పని నేను అన్నా అని యువతలకి వెళ్ళి వచ్చి చూడొచ్చు. మున్నేరు వాగు వరద పోటెత్తుతున్నప్పుడు ఆ వాన లేకుండా ఎప్పటికప్పుడు డ్యూటీ చేయాలని డ్యూటీ నిమిత్తం తను అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి తడిచి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మ నాకు కొంచెం ఆయాసంగా ఉంది, ఎందుకంటే కొంచెం వర్షంలో తడిచాను డ్యూటీ కారణంగా అని చెప్పేసి కూడా తల్లితో మాట్లాడటం జరిగింది. ఏమైంది అంటే ఆయాసం వస్తుందని చెప్పాక చివరిగా ఏం జరిగింది? ఏం లేదు, ఏం చెప్పలే మాకు. ఇక నేనేమో పడుకోయా అన్నా, నేను యువతలు వచ్చి పడుకున్నా. ఇక ఆయన మళ్ళీ ఎవరికి ఫోన్ చేసి ఏంది ఏరొస్తుందా అని చెప్పని అడిగిండు. మరి ఏం చెప్పిండో ఏమో తెలియదు. వచ్చి ఇక మళ్ళీ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయిండు. ఇంట్లో లేడు ఆ సమయంలో? అయితే ఇంట్లో లేడు. అంటే కొద్దిగా మేకల నారాయణ బోర్డు అని చెప్పని అక్కడ దాకా వచ్చిందంట. అక్కడ ఒక పక్కకు కూర్చొని ఆ డివిజన్ జవానికి ఫోన్ చేసిండంట. ఆ డివిజన్ జవానికి ఫోన్ చేస్తే ఆయన మా తమ్ముడు వరంగల్లో ఉంటే మా తమ్ముడికి ఫోన్ చేసిండంట ఆ జవాన్ గారు. అంబులెన్స్ కూడా ఫోన్ చేసిండంట. తనే చేసుకున్నాడు. అంబులెన్స్ కాల్ చేసి నాకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, నాకు సీరియస్ గా ఉంటుంది, కొద్దిగా రండి అని అంబులెన్స్ కి తను అక్కడ కూర్చొని కాల్ చేసుకున్నారంట. ఫోన్ చేసి రండి అని అంటే చూడడానికి చక్కగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా చాలా మంచిగా ఉండేవాడు. తనకి మెడిసిన్స్ అంటే కూడా తెలియదు మేడం, జ్వరం కూడా తెలియదండి. అసలు ఎంత హెల్దీగా ఉంటాడంటే చాలా హెల్దీగా ఉంటాడు మేడం. సడన్ గా జరిగిపోయింది, ఆ ఒక్క నైట్ లోనే జరిగిపోయింది. అవును మేడం, అసలు ఎన్నడన్నా అసలు ఇంతవరకు తెలియదు. 10-11 డ్యూటీ కాడికి పోయి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎటు తీసుకెళ్ళలే, ఆయనే ఇక ఆయాసం లాగొస్తుంది అట్లే డ్యూటీ కాడికి పోతా అన్నట్టు బయటకు వచ్చిండు. ఇక్కడికి ఎక్కించుకున్నారు అంబులెన్స్ లో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు మేడం. తర్వాత తెలిసి మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు ఇలా జరిగింది అని? 1 గంట అయింది. ఈ మధ్యలో మీకు తెలియదు అసలు ఏమి? ఎవరు చెప్పలే మాకు. ఆ జవాన్కి ఫోన్ చేస్తే జవాను అంబులెన్స్ చేసిండంట అజయ్, మరి ఇట్లా సంగతి అని అంటే తమ్ముడికి వరంగల్లో ఉంటాడు. మరి హాస్పిటల్లో రాగానే డాక్టర్స్ ఆ సమయంలో మరి తొందరగా వాళ్ళు స్పందించి ట్రీట్మెంట్ ఏమైనా చేశారా? మేము లేము, ఎవరు లేరు. ఎవరున్నారు ఆ టైంలో మరి తనతో? తెలియదమ్మా మరి ఏ టైంలో మీకు ఏ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ సమాచారం? 1 గంట నైట్ ఆ టైంలో వచ్చేసి. ఎవరు ఫోన్ చేశారు? ఇక్కడ డాక్టర్లు కాల్ చేసి మా బాబు మా చెల్లి కొడుకు వచ్చిండు. వచ్చి పెద్దమ్మ అన్నయ్య అక్కడ కింద పడ్డాడంట పెద్దమ్మ అని చెప్పని అన్నాడు. ఎవరు చెప్పారా అంటే మామయ్య చెప్పిండు నాకు ఫోన్ చేసి, నేను వెళ్తానా అని చెప్పానంటే నేను కూడా వస్తారా అని చెప్పాను అన్న. లేదులే నేను పోయి మాట్లాడుకొని వస్తలే, చూసి వస్తలే, లేకపోతే హాస్పిటల్ పోతాంలే, మామయ్య వస్తాను అన్నాడు అని చెప్పిండు. ఇక అంతే. ఇక తర్వాత నాకు తెలియదు అన్నది మీకు అసలు తెలియదు. మీకు 1 గంటకైతే ఫోన్ చేసి చెప్పారు ఇలా అబ్బాయే వచ్చిండు, చెల్లి అయితే జాయిన్ కొడుకే వచ్చిండు. జాయిన్ చేపిలే ఇంకప్పటికి అజయ్ ఫోన్ చేసిండంట. అంబులెన్స్ రాలేదంట. అబ్బాయి వచ్చి నాకు చెప్పిపోయినాక అంబులెన్స్ వస్తే ఇక అందులో వేసుకొని పోయారంట. చూశారు కదా, గుండెపోటుతోటి అకస్మాత్తుగా ఇలా జరగడం జరిగింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపుకుంది. ఈ రోజుల్లో కరోనా తర్వాతకి యువతకే ఎక్కువగా ఈ గుండెపోట్లు అనేది వస్తున్నాయి. నిజంగా ఈ అజయ్ కుటుంబం చూసుకుంటే వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటూ 2 పిల్లల్ని అయితే సాధింది. తీరా పెళ్లిడికి వచ్చిన కూతురుంది. తన చెల్లికి పెళ్లి చేసిన తర్వాతకే తను కూడా పెళ్లి చేయాలని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఒక జవాన్లా చేసుకుంటూ తన కుటుంబాన్ని అయితే పోషించడం జరుగుతుంది. ఇప్పుడు అంత చేతికొచ్చిన కొడుకు, తనకి తిండి పెడుతున్న కొడుకు ఇప్పుడు లేడు అని తెలిసి తన తల్లి పోతుంది. ఆ తల్లి తన క్యాన్సర్ని కూడా జయించాను, నేను నా హార్ట్ ప్రాబ్లమ్ని కూడా జయించాను, నా కొడుకే దగ్గరుండి మరి నన్ను చూయించుకున్నాడు, తన అంత చేసి నేను ఈరోజు ప్రాణాలతో ఉండి ఈరోజు నా కొడుకుని ఇలా నేను ప్రాణం లేకుండా చూడాల్సి వస్తుంది, తను
తను నిలబెట్టిన ప్రాణం ఈ రోజు తనని ప్రాణం లేకుండా చూస్తుంది అని చెప్పి ఆ తల్లి అయితే తల్లడిల్లిపోతుంది. అజయ్తో పాటు పనిచేసేటటువంటి మున్సిపాలిటీలో పనిచేసే తన సహోద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. అసలు తను ఎలా ఉండేవాడు, తను ఎలా వాళ్ళతో నడుచుకునేవాడు అనేది ఒకసారి వాళ్ళు అడుగు తెలుసుకుందాం. మీ పేరు? జ్యోతి అండి. మీరు తనతో పాటు అజయ్తో పాటు చేస్తారా? మేము కూడా జవానే. చాలా మంచి వ్యక్తి. సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేము 10 years నుంచి చేస్తున్నాం. ఎలా ఉండేవాడు అజయ్? అసలు వర్క్ లో మంచి వ్యక్తి, చాలా కలుపుగోలు వ్యక్తి. అందరిని అక్క అక్క అని పిలుస్తాడు. ప్రతిదానికి అక్క మీరు మాట్లాడండి, మీరు చెప్పండి అని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు మాతోటి. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. చాలా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు? మీతో ఏమైనా చెప్పుకున్నాడా ఆరోగ్య సమస్యల గురించి? మాకు తెలిసి ఒకసారి తన హాస్పిటల్లో జాయిన్ అయితే మేము వచ్చి మందులు ఇచ్చి వెళ్ళామండి. ఎలా ఉంది, దేనికి జాయిన్ అయ్యాడు హాస్పిటల్లో? ఎవరిని అదే తనకు కొంచెం ఆయాసం వస్తుంది అంటే మేము వచ్చి అడిగాం, ఏంటి నాన్న సడన్ గా జాయిన్ అయ్యామంటే కొంచెం ఆయాసం లాగా వచ్చింది అక్క. రాత్రి ఏమన్నారంటే కొంచెం ఆయాసం లాగా ఉంది అంటే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారంట. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమైనా మెరుగైన వైద్యం అందేది అని అనుకుంటున్నారా సకాలంలో? అంటే అది ఆ నైట్ టైం కదండి, అతను ఎవరికి చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే తెలిసుండేదేమో. వాళ్ళ అమ్మ అక్క చెల్లె ఇద్దరే ఉన్నారు, తనకి తోడుగా ఎవరు లేకపోయేసరికి ఎవరికి చెప్పలేకపోయాడేమో. మేబీ ఎవరు లేరు, ఏం చెప్పాలనేది అర్థం కాక వాళ్ళ పొజిషన్ కూడా కొంచెం బాగాలేదు కాబట్టి. ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఇప్పుడు ఇక్కడ చేయటం వల్ల డాక్టర్ ఆ సమయంలో ఎవరు కూడా అందుబాటులో లేరు, సరైన వైద్యం అందలేదని ఏమైనా ఆలోచిస్తున్నారా? అలా అనేది ఏం లేదండి, మాకు తెలియదు జరిగిన విషయం ఏంటనేది. మార్నింగే తెలిసింది మాకు. తెలియగానే మా తోటి జవాన్ కదండి, మేము వచ్చి చూడడం జరిగింది. మీరు మీ సహోద్యోగితో కోసం మీరు ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇంత గనక మీరు బాధపడుతున్నారంటే తను ఎంత మంచి వ్యక్తి అనేది మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తుంది. ఎలా ఉండేవాడు అజయ్? మంచి మనిషి అండి, మంచిగా మాట్లాడతాడు మా అందరితోటి కూడా. ఆఫీస్కి వచ్చిన మీటింగ్కి వచ్చిన అక్క మంచిగా. ఇంత చిన్న వయసు, కనీసం పెళ్లి కూడా కాలేదు, ఆ కుటుంబానికి అతనే ఆధారం. ఈ సమయంలో ఆ తల్లిని ఓదార్చడానికి ఏమీ లేదు. అవును మేడం, మరి ఏం చేస్తాం. వాళ్ళ అమ్మ అంటున్నారు నిన్న సాయంత్రం కూడా డ్యూటీలో ఉండటం జరిగింది, డ్యూటీ నుంచి వచ్చాడు అని అంటున్నారు. అవునా మేడం? నిజం. నిన్న సాయంత్రం వరకు మాతోనే ఉన్నాడండి డ్యూటీలో. అక్క అక్క అనుకుంటా మేమందరం కలిసే ఉన్నాము. నిన్న సాయంత్రం వరకు ఉన్న మనిషి పొద్దున పూటకే లేడు అన్న విషయాన్ని అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. తెలిసిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి మేము ఎవరం కూడా అసలు మా తోటి అసలు ఉద్యోగం అనేది పక్కన పెడితే అక్క అక్క అంటూ చాలా కలుపుగోలు మనిషి అండి. మీ పేరు? నా పేరు రమేష్ అండి. జీరో. ఎంతకాలంగా అజయ్ గారితో వర్క్ చేస్తున్నారు మీరు? మేము ఒక 10 years గా చేస్తున్నాం సార్. అసలు ఎలా ఉండేవాడు అజయ్ వర్క్ లో కానీ మీతో అందరితో పాటు? అది చాలా చిన్న వయసు కదా, ఈ మధ్య కాలంలో గుండెపోట్లు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. అసలు ఇంత చిన్న వయసులో ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని లోటు, మీతో పాటు పనిచేసే ఒక వ్యక్తి ఈ రోజు లేడు అంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అది ఎలా అసలు? అది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మాకు ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో డ్యూటీ చేయడం అంటే చాలా రిస్క్ అండి. మిగతా ప్రాంతాల కంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో డ్యూటీలు అంటే చాలా రిస్క్గా ఉంటుంది. ఈ వర్షాకాలం వచ్చిందంటే లాస్ట్ టైం ఫ్లడ్ ఎఫెక్ట్ బాగా పడిందండి ఖమ్మంలో. ఖమ్మం కార్పొరేషన్లో ఉన్న ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా డివిజన్లలో డ్యూటీలు చాలా రిస్క్గా ఉన్నాయి. అయినా సరే మేము చాలా రిస్క్ తీసుకొని చేసాము. అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది అన్నట్టుగా మాకు కొంచెం ఒత్తిడి కూడా ఉంటుందండి. అదే ఏరియాలో చేస్తున్నాం కాబట్టి నేను కూడా దంసలాపురం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చేస్తున్న డ్యూటీ. తనేమో ఈ ఉద్యోగ ఒత్తిడి వల్ల ఇలా జరిగిందని ఏమైనా అనుకుంటున్నారా? మేబీ డ్యూటీ ఒత్తిడి కొంత ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. మాది అంతా ఎమర్జెన్సీ డ్యూటీలు కాబట్టి మాకు డ్యూటీ ఒత్తిడిలు అనేవి ఉంటాయండి, కామన్గా ఉంటాయి. కాకపోతే ఇంకా దీంట్లో ఇంకా అదనంగా ఏంటంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా. పోయినసారి లాస్ట్ టైం ఖమ్మం కార్పొరేషన్లో కాలవొడ్డు ఒకటి, దంసలాపురం ఈ ఏరియాలో రావణపేట, దవనవాయగూడెం ఇది అంతా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా డివిజన్లు అండి. ఈ డివిజన్లో ఏంటంటే మాకు ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లడ్ ఎఫెక్టెడ్ రిపోర్ట్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇవ్వాలి, 24/7 ఇవ్వాలి. అదొకటి మాకు, అది కొంత ఉంటుందండి డ్యూటీలో మిగతా ఏరియాలో ఉన్న జవాన్ కంటే. దాంతోపాటు తను సింగిల్గా ఉండడం, అన్మ్యారీడ్గా ఉండడం కొంచెం ఏదో కొంచెం కుటుంబ బాధ్యత కూడా అంతా తనే చూసుకుంటున్నాడు కదా. అవునవును, కుటుంబం వాళ్ళ అమ్మగారితో ఉంటాడు. కుటుంబ బాధ్యత కూడా చిన్న వయసులో తనకు ఉన్నది. అది కూడా కొంత బాధ్యతగా ఫీల్ అవుతాడు అతను. అప్పుడప్పుడు మాతో చెప్తా ఉంటాడు, అన్న నేను అమ్మతో ఉంటున్నా ఇట్లా అని చెప్తా ఉంటాడు. అది కూడా కొంత ఇబ్బంది అంటే తనకు. అదే తల్లికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, తనే దగ్గరుండి ట్రీట్మెంట్ కూడా చేపించారంట. అవునండి. తల్లికి వాళ్ళ అమ్మగారిని ఆయనే చూసుకుంటాడు, వాళ్ళ అమ్మతోటే ఉంటాడు. అదొకటి కొంత. ఇంట్లో పరిస్థితులను సరిదిద్దుకుంటూ డ్యూటీలో ఏ రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా 24 hours into 7 ఉంటాడండి. ఈ
ఈ డ్యూటీలో కూడా. ఇప్పుడు చేతికి అందిన కొడుకు లేడు, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, ఇద్దరు ఒంటరి మహిళలే ఇద్దరు కూడా, వాళ్ళకి ఈ జవాన్ గా చేస్తున్నాడు కాబట్టి తనకి ఏమైనా ఉద్యోగం, ఆ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం మీరు మీ సహోద్యోగులు ఏమైనా ప్రయత్నం చేస్తారా? అది మాకు ఆల్రెడీ మా పై అధికారులు అవి చేస్తూనే ఉంటారండి. ఇంతకుముందు ఏ కుటుంబాలలో శానిటేషన్లు ఎవరికి జరిగినా కూడా అలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారు మా పై అధికారులు. ఇప్పుడు కూడా అలా చేస్తారని మేము ఆశిస్తున్నాము. మేము కూడా మా అధికారులను కలుస్తాము, దానికి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. అది ఆల్రెడీ చేస్తున్నారండి మా పై అధికారులు, మాకు ఎప్పుడు అట్లా చేస్తున్నారు. శానిటేషన్లో చేసే ప్రతి వర్కర్ కానీ జవాన్ కానీ ఎవరికి ఏదైనా జరిగినా కానీ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నాయి, కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అయిన కాంచి ఎవరో ఒకరు అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరో ఒకరు చనిపోతున్నారంట అనుకుంటున్నారు. ఇదొక ఆలోచనతో ఏమైనా ఉన్నాయా? డిస్కషన్ ఏమో జరుగుతున్నాయి బయట అయితే, అంటే కొత్త బిల్డింగ్ కట్టిన కాడి నుంచి కూడా నెలకి ఎవరో ఒకరు చనిపోతున్నారని డిస్కషన్ అయితే జరుగుతున్నాయి బయట. అది అంటే అది ఎంతవరకు అంటే కరెక్ట్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే మేము చేసే ప్రతి చోట అంటే ఇన్సిడెంట్లు జరిగిన కాడ కూడా రిస్క్ వర్క్లు అవుతున్నాయి. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ రిస్క్ వర్క్లే. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం జరిగినది అది రెస్క్యూ టీమ్ అంటే రిస్క్ వర్క్లో వెళ్ళారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇతను కూడా ఉన్న లొకేషన్ ఏంటంటే ఇతని డ్యూటీ కూడా రిస్క్ వర్కే. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న డ్యూటీ అంటే రిస్క్ వర్క్ అది. సో అది ఎంతవరకు అనేది అంటే డ్యూటీలో ఉంటే సహజము, అదే కారణం అని నేను చెప్పలేనండి. ఎందుకంటే అది కొంతవరకు అనుకుంటాను తప్పితే అది నిజం అనేది నాకు తెలియదు. ఓకే, చూశారు కదండి. ఇప్పుడైతే ఇక్కడ సహోద్యోగులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఆ తల్లి ఆ చెల్లికి ఎవరు ఇప్పుడు ఓదార్చలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉండే తనతో పాటు చేసే సహోద్యోగులందరూ కూడా వాళ్ళు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, రోధిస్తున్నారు. అసలు అంటే నిన్నటి దాకా మాతో చాలా చక్కగా ఉన్న వ్యక్తి ఈరోజు లేడు అని తెలుసుకుంటే మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, నిజంగా ఇది నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సుమన్ టీవీ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి వారు చలించి మంచి మనసుతో వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుసుకుంటున్నారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. ఇప్పుడు చనిపోయినటువంటి అజయ్ అనే బాబు ఎవరైతే ఉన్నారో వారికి తండ్రి లేరు. 20 సంవత్సరాల క్రితమే తండ్రి చనిపోయారు. వాళ్ళ అమ్మ క్యాన్సర్ పేషెంట్. ఆ చిన్నపిల్లల్ని పెట్టుకొని కూలినాలు చేసుకుంటా ఆ పిల్లల్ని పెద్ద చేసింది. ఆ బాబు అవుట్ సోర్సింగ్లో మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో జవాన్గా వర్క్ చేస్తుండు. 10-15 వేలు వస్తాయి. వాళ్ళమ్మ కొన్నాళ్ళు పనిచేసి చేయలేని పరిస్థితుల్లో మూలబడిపోయింది. ఆ 10-15 వేలతోనే తను పోషించుకోవాలి. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లిని పోషించుకోవాలి. నెలకి 3-4 వేల రూపాయల మెడిసిన్స్ ఆ తల్లికి తీసుకోవాలి. పెళ్లి కానటువంటి ఆడపిల్ల ఉన్నది వాళ్ళ ఇంట్లో, ఆ పిల్లకి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ బాబు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మ ఏమైపోయిందో, మా అమ్మకి దిక్కు లేదు, నేను పెళ్లి చేసుకొని నా కుటుంబాన్ని నేను నా భార్య పిల్లలని చెప్పని నేను బ్రతికితే మా అమ్మకి ఏ దిక్కు ఉండదని చెప్పని వివాహం కూడా చేసుకోకుండా ఆ బాబు ఆ తల్లి కోసం బ్రతుకుతున్నాడు. మరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ బాబు రాత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆ బాబు రాత్రి పడిపోతూ కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి జవాన్కి ఫోన్ చేస్తే ఆ బాబు ఈ అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈ సిపిఆర్ చేసినట్టయితే ఆ బాబు బతికేవాడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఏం స్పందించలేదు. సకాలంలో వైద్యం అందక బాబు చనిపోవటం జరిగింది. మనకి తెలుసు కింద ఓటు వస్తుంది సార్, పైన వర్షం వస్తే వరద వస్తుంది. అడుగు పెట్టడానికి కూడా మొత్తం బురదే ఉంటుందండి. దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు, చాలా పేదవాళ్ళు. కనీసం ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకి శాంక్షన్ కాలేదు సార్. వాళ్ళు ఎన్టీఆర్ కాలనీలో ఉంటారు రావణపేటలో. దయచేసి మరి ఇంటర్వ్యూ చూసినటువంటి ప్రభుత్వ అధికారులు, పెద్దలు, నాయకులు సహృదయంతో మరి ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఏదో ఒక సాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. Oh,